హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఇష్టం లేని పెళ్ళి పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే 2 నెలలు గడిచాయి. చక్రవర్తి గారి విల్లాలో ఇప్పుడు ప్రశాంత రాజ్యం వెళ్తుంది. ఆ రోజు జరిగిన కాల్పుల ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. అర్జున్ పూర్తిగా కోలుకున్నాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత వెన్నెల అతన్ని పసిపాపలా చూసుకుంది. ఆ సేవ, ఆ ప్రేమ వారి మధ్య ఉన్న అడ్డుగోడలను పూర్తిగా కరిగించేసి ఒక బలమైన బంధాన్ని ఏర్పరిచాయి. ఉదయం 7 గంటలు. గదిలో వెన్నెల అద్దం ముందు నిలబడి తడి ఆరిన జుట్టును సరిచేసుకుంటుంది. వెనక నుంచి అర్జున్ వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గడ్డాన్ని ఆ భుజం మీద ఆడించాడు. గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. అర్జున్ గుసగుసలాడు. వెన్నెల సిగ్గుపడుతూ ఇంకా కలెక్టర్ అవ్వలేదుగా, అప్పుడే ఆ పిలుపెందుకు అంది నవ్వుతూ. అవ్వబోతున్నావుగా, నా నమ్మకం ఎప్పుడు వమ్ము కాదు. అర్జున్ ఆమెను అద్దంలో చూసి చెప్పాడు. బై ది వే, ఈరోజు డేట్ ఎంతో తెలుసా? తెలుసు, అక్టోబర్ 15. ఏంటి స్పెషల్? వెన్నెల అమాయకంగా అడిగింది. నీ కోచింగ్ అడ్మిషన్ డేట్, అర్జున్ ఉత్సాహంగా చెప్పాడు. నీకు గుర్తులేదా? సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాద్లోని టాప్ ఇన్స్టిట్యూట్లో ఈరోజు జాయినింగ్. నేను ఆల్రెడీ ఫీజు కట్టేశాను. 10 గంటలకు మనం వెళ్ళాలి. వెన్నెల ఆశ్చర్యపోయింది. అర్జున్ ఆరోగ్యం, ఇంటి బాధల్లో పడి తన లక్ష్యాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. కానీ అర్జున్ అత్తయ్య గారు ఒప్పుకుంటారా? మొన్నటిదాకా హాస్పిటల్ గొడవలు, ఇప్పుడు వెంటనే నేను రోజు కోచింగ్కి వెళ్తే ఇంట్లో పనులు ఎవరు చూస్తారు? బంధువులు ఏమనుకుంటారు? వెన్నెల్లో సగటు మధ్యతరగతి భయం బయటపడింది. అర్జున్ ఆమె వైపు తిప్పి ఆమె కళ్ళల్లోకి చూశాడు. వెన్నెల, నీ భయం నాకు అర్థమైంది. కానీ జనం ఏమనుకుంటారు అని ఆలోచిస్తే మనం జీవితంలో అంగుళం కూడా ముందుకు కదలేం. అమ్మ విషయం నేను చూసుకుంటాం, నువ్వు రెడీ అవ్వు అని భరోసా ఇచ్చాడు. హాల్లో బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర వాతావరణం కొంచెం గంభీరంగా ఉంది. గాయత్రి గారు, చక్రవర్తి గారు కూర్చొని ఉన్నారు. అర్జున్, వెన్నెల కిందికి వచ్చారు. వెన్నెల చేతిలో ఒక ఫైలు ఉంది. ఏంటి నాన్న, ఎక్కడికి ప్రయాణం? ఆఫీస్కా? చక్రవర్తి గారు అడిగారు. కాదు డాడ్, వెన్నెల్ని సివిల్స్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం, అర్జున్ సూటిగా చెప్పాడు. ఆ మాట వినగానే గాయత్రి గారి చేతిలోని ఇడ్లీ ప్లేట్లోనే ఉండిపోయింది. ఆ ముఖం మారింది. వెన్నెల ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞత ఉన్న తన కోడలు బయట తిరిగి చదువుకోవటం ఆమెకి ఇంకా మింగుడు పడ్డం లేదు. అర్జున్, ఇప్పుడు అవసరమా? గాయత్రి గారు నెమ్మదిగా మొదలుపెట్టారు. వాడికి ఇంకా పూర్తిగా తగ్గలేదు. నువ్వు ఇంట్లోనే ఉండి వాడిని చూసుకోవాలి కదా. అయినా పెళ్ళైన కొత్తలో ఈ చదువులు పరీక్షలేంటి? బంధువులు వస్తుంటారు, పోతుంటారు. కోడలు ఇంట్లో లేకపోతే బాగోదు. అమ్మా, అర్జున్ కల్పించుకున్నాడు. నాకు పూర్తిగా తగ్గింది. నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తను కాలేజ్కి వెళ్తే తప్పేంటి? వెన్నెల కేవలం వంటింటికి పరిమితమయ్యే అమ్మాయి కాదు. ఆమెకు టాలెంట్ ఉంది. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. టాలెంట్ ఉందని నాకు తెలుసురా. కానీ మన ఆచారం పేరుతో ఆశయాన్ని చంపేయలేం గాయత్రి. చక్రవర్తి గారు అనూహ్యంగా వెన్నెలకి సపోర్ట్ చేశారు. నా కోడలు జిల్లా కలెక్టర్ అయితే చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్గా నాకెంత గర్వమో తెలుసా. వెళ్ళనివ్వు. మామయ్య గారి మాటలు వెన్నెలకి కొన్నంత బలాన్నిచ్చాయి. గాయత్రి గారికి మాట్లాడలేకపోయారు. అయిష్టంగానే తల ఊపారు. మధ్యాహ్నం కోచింగ్ సెంటర్ హైదరాబాద్లోని ప్రముఖ ఐఏఎస్ అకాడమీ అది. 100 మంది విద్యార్థులు పుస్తకాలతో హడావిడిగా ఉన్నారు. అర్జున్ కారులో వెన్నెల్ని తీసుకొచ్చాడు. కార్పొరేట్ ఆఫీసులో ఏసీ గదుల్లో తిరిగే అర్జున్ ఆ కోచింగ్ సెంటర్ రద్దీని చూసి కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ వెన్నెల కళ్ళల్లో మెరుపు చూసి ఆనందించాడు. ఆమెకిది దేవాలయం లాంటిది. రిసెప్షన్లో ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. వెన్నెలకి ఐడి కార్డు ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ వెన్నెల, సాయంత్రం 5 గంటలకు డ్రైవర్ వస్తాడు అని చెప్పి అర్జున్ ఆమెను క్లాస్ రూమ్ దగ్గర వదిలి వెళ్ళాడు. క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టగానే వెన్నెలకి కొత్త ప్రపంచం కనిపించింది. తనలాగే ఎంతోమంది కళలతో అక్కడ కూర్చున్నారు. ఆమె ఒక బెంచ్ మీద కూర్చొని పుస్తకం తెరిచింది. పెళ్ళైన తర్వాత, ఇన్ని గొడవల తర్వాత మళ్ళీ పెన్ పట్టుకుంటూ ఉంటే ఆ ఫీలింగ్ వర్ణనాతీతం.
నా యుద్ధం మొదలైంది అని అనుకుంది. సాయంత్రం ఇంటి దగ్గర వెన్నెల ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6 గంటలైంది. ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. కానీ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఉత్సాహం నీరుగారిపోయింది. హాల్లో గాయత్రి గారితో పాటు అర్జున్ మేనత్త సరళ కూర్చుని ఉంది. సరళ అంటే ఆ ఇంటికి ఒక వాకింగ్ సీసీటీవీ కెమెరా లాంటిది. మాటలతో పొడవటం ఆమె నైజం. వెన్నెల్ని చూడగానే సరళ వికటంగా నవ్వింది. ఏమీ కోడలి పిల్ల, కాలేజ్ నుంచి వస్తున్నావా? చేతిలో పుస్తకాలేంటి? పెళ్ళయింది కదా, ఇంకా ఈ స్కూల్ బ్యాగులు మోయటమేంటి? వెన్నెల వినయంగా నమస్కారం పెట్టింది. సివిల్స్ కోచింగ్ అత్తయ్య గారు. సివిల్సా? ఓహో, కలెక్టర్ ఉద్యోగమా? ఏంటి గాయత్రి ఇది? మీ ఇల్లు చూస్తే అంతంత పెద్ద బంగ్లా. కోడల్ని బయటకు పంపి ఉద్యోగం చేయవలసిన కర్మ ఏంటి? రేపు పొద్దున పిల్లలు పూర్తే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఆ పుస్తకాలు చూసుకుంటాయా? సరళ విషం కక్కింది. గాయత్రి గారు ఇబ్బంది పడ్డారు. అది కాదులే వదిన, అర్జున్కి ఇష్టం. వాడికి ఇష్టమైతే సరిపోతుందా? వంశం నిలబడాలి కదా. పెళ్ళై 3 నెలలైంది. ఏమైనా శుభవార్త ఉందా అని అడుగుదామని వస్తే ఈ పుస్తకాల గోల ఏంటి? ఆడది వంటింట్లో ఉంటేనే అందం. గడప దాటితే గౌరవం పోతుంది. సరళ మాటలు కత్తులా దిగుతున్నాయి. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఉదయం ఉన్న కాన్ఫిడెన్స్ అంతా ఈ మాటలతో ఆవిరైపోయింది. తను సమాధానం చెప్పాలనుకుంది, కానీ పెద్దవాళ్ళని ఎదిరించకూడదన్న సంస్కారం ఆమెను ఆపింది. మౌనంగా తలదించుకుని పైకి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి బ్యాగ్ విసిరేసి మంచం మీద పడి ఏడ్చింది. నేనెప్పుడు ఒక సాధారణ గృహిణిలాగే ఉండాలా? నా కలలకి విలువ లేదా? కాసేపటికి అర్జున్ వచ్చాడు. కింద హాల్లో సరళ ఇంకా వాగుతూనే ఉంది. అర్జున్కి విషయం అర్థమైపోయింది. అతను కోపంగా పైకి వచ్చాడు. వెన్నెల ఏడుస్తుండటం చూసి అతని గుండె కలుక్కుమంది. దగ్గరికి వెళ్ళి ఆమెను లేపాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆ సరళ అత్త మాటలకా? ఆమె పనే అది, పట్టించుకోకు. ఎలా పట్టించుకోకుండా ఉంటాను అర్జున్? బయట వాళ్లే కాదు, రేపు ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అంటారు. పిల్లలు ఎప్పుడు అని అడుగుతారు. నా చదువు వల్ల మన సంసారం పాడవుతుందని నిందిస్తారు. నేను 2 పడవల మీద ప్రయాణం చేయలేను అర్జున్. వెన్నెల నిరాశగా అంది. అర్జున్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెన్నెల, సమాజం ఎప్పుడు ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉంటే చదువుకొని ఏం సాధించావంటారు. ఉద్యోగం చేస్తే ఇంటిని గాలికి వదిలేస్తావంటారు. వాళ్ళ నోర్లు మూయించాలంటే నువ్వు గెలిచి చూపించాలి. అతను ఆమెను బాల్కన్లోకి తీసుకెళ్లాడు. ఆకాశంలో చుక్కలు మెరుస్తూ ఉన్నాయి. చూడు, ఆ చుక్కలు ఎంత అందంగా ఉన్నాయో. కానీ అవి మెరవాలంటే చీకటి ఉండాలి. నీ జీవితంలో ఈ విమర్శలే చీకటి. నువ్వు నక్షత్రాల్లా మెరవాలి. పిల్లలు, సంసారం అన్నీ ముఖ్యమే, కానీ దానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు నీ టైం, నీ లక్ష్యం కోసం నేను నీకు మాట ఇస్తున్నాను. ఆ సరళ అత్త నోటితోనే సభాష్ అనిపించేలా చేస్తాను. అర్జున్ మాటలు వెన్నెలకి మళ్ళీ ధైర్యాన్నిచ్చాయి. కానీ అత్తయ్య గారు, అమ్మకి నేను నచ్చెప్తాను. నువ్వు రేపు ఉదయం 4 గంటలకు లేచి చదువుకో. నీకు డిస్టర్బెన్స్ లేకుండా నేను చూసుకుంటాం. అర్జున్ మాటిచ్చాడు. 1 నెల తర్వాత వెన్నెల దినచర్య పూర్తిగా మారిపోయింది. ఉదయం 4 గంటలకు లేవటం, చదువుకోవటం, తర్వాత వంట పనులు అత్తగారికి సహాయం చేయటం, 10 గంటలకు కోచింగ్కి వెళ్ళటం, సాయంత్రం వచ్చాక మళ్ళీ చదువు. ఆమె కష్టపడుతుంది, కానీ సమస్యలు చుట్టుముడుతున్నాయి. గాయత్రి గారికి ఆరోగ్యం బాగలేదు. కీళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ఇంట్లో పని మనిషి మానేస్తుంది. దాంతో ఇంటి పని భారం మొత్తం వెన్నెల మీద పడింది. ఒక రోజు రాత్రి వెన్నెలకి మరుసటి రోజు మాక్ టెస్ట్ ఉంది. చాలా ముఖ్యమైన పరీక్ష. కానీ ఇంట్లో గిన్నెలు, బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి. గాయత్రి గారి నొప్పులతో పడుకున్నారు. వెన్నెలకి ఏం చేయాలో అర్థం కాలేదు. చదువుకోవాలా, పని చేయాలా? అర్జున్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఆమె పుస్తకం పక్కన పెట్టి చీర కొంగు నడుముకు బిగించి వంటింట్లోకి వెళ్ళింది. గిన్నెలు తోముతూ కన్నీళ్లు పెట్టుకుంది. రేపు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో, నాకు టైం సరిపోవటం లేదు. రాత్రి 9 గంటలకు అర్జున్ వచ్చాడు. వెన్నెల వంటింట్లో అలసిపోయి పనిచేయటం చూశాడు. ఆమె కళ్ళల్లో నిద్ర, అలసట సుష్టంగా ఉన్నాయి. అర్జున్ సూట్ విప్పేసి షర్ట్ స్లీవ్స్ మడత పెట్టాడు. నేరుగా వంటింట్లోకి వచ్చాడు. ఏంటి అర్జున్? వెన్నెల ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు వెళ్ళి చదువుకో.
ఈ గిన్నెలు నేను చూసుకుంటా అన్నాడు అర్జున్. అయ్యో మీరా, మగవాళ్ళు వంటింట్లో పనిచేస్తే అరిష్టం, వెన్నెల వారించింది. పిచ్చి మాటలు మాట్లాడకం, ఇది మన ఇల్లు, పని మనది. నువ్వు కలెక్టర్ అయితే ఆ క్రెడిట్లో సగం నాది కావాలంటే ఈ పనిలో సగం నేను చెయ్యాలిగా. పద వెళ్ళి చదువుకో అని ఆమెను బలవంతంగా గదిలోకి పంపాడు. వెన్నెల గదిలోకి వెళ్ళి కిటికీలోని చూసింది. అర్జున్ సింక్ దగ్గర నిలబడి గిన్నెలు కడుగుతూ ఉన్నాడు. ప్రపంచానికి అతను సీఈఓ కావచ్చు, కానీ తనకు మాత్రం అతను నిజమైన హీరో. ఆ దృశ్యం ఆమె గుండెలు ముద్రించకపోయింది. నీ కోసం నేను ఖచ్చితంగా గెలుస్తాను అర్జున్ అని శపథం చేసింది. ఆ రాత్రి మాక్ టెస్ట్కి చదివింది. మరుసటి రోజు ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ వచ్చింది. ఆ రిజల్ట్ పేపర్ తీసుకుని సంతోషంగా ఇంటికి వచ్చింది. కానీ ఇంట్లో ఇంకో షాక్ ఆమె కోసం ఎదురు చూస్తుంది. చక్రవర్తి గారు హాల్లో సీరియస్గా కూర్చుని ఉన్నారు. ఎదురుగా ఎవరో లాయర్ ఉన్నారు. గాయత్రి గారు ఏడుస్తున్నారు. ఏమైంది? వెన్నెల లోపలికి వెళ్తూ అడిగింది. మన కంపెనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. అర్జున్ తల పట్టుకుని కూర్చొని ఉన్నాడు. మన ప్రత్యర్థులు ఎవరు తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చారు, మన అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు, కంపెనీ షేర్స్ పడిపోయాయి. ఇప్పుడు మనం చాలా పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. వెన్నెలకి చేతిలోని పేపర్ జారిపోయింది. తన చిన్న విషయం ఈ పెద్ద సమస్య ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది. డాడ్, మనం ఇల్లు తాకట్టు పెట్టవలసి వస్తుంది, అర్జున్ ఆవేదనగా అన్నాడు. లేకపోతే ఉద్యోగానికి జీతాలు ఇవ్వలేం. ఆ బ్రహ్మాండమైన విల్లాని తాకట్టు పెట్టమా? చక్రవర్తి గారు ఆ మాట విని కుప్పగొలిపారు. వెన్నెల పరిస్థితిని అర్థం చేసుకుంది. ఇప్పుడు తను కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, ఈ ఇంటి కోడలు. ఆమె గబగబా గదిలోకి వెళ్ళింది. అల్మారా తెరిచి పెళ్ళైనప్పుడు తనకు పెట్టిన నగల బాక్సు, వడ్డానం, హారాలు అన్నీ తీసుకుంది. కిందికి వచ్చి వాటిని అర్జున్ ముందు పెట్టింది. ఇవి అమ్మండి, ఇల్లు తాకట్టు పెట్టొద్దు. అందరు షాక్ అయ్యారు. వెన్నెల, ఇవిన్ని శ్రీధనం, వీటిని ముట్టుకునే హక్కు మాకు లేదు, చక్రవర్తి గారు అన్నారు. ఇల్లు ఉంటేనే కదా మామయ్య గారు మనం ఉండేది. మీ కష్టం ముందు ఈ రాళ్ళు ఎంత? అర్జున్ తీసుకోండి, నా చదువుకి మీరు సహాయం చేశారు, మీ కష్టానికి నేను సహాయం చేయకూడదా? వెన్నెల దృఢంగా అడిగింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఆపదలో ఆదుకునే బంధమే నిజమైన బంధం. వెన్నెల త్యాగం అతనికి కన్నీళ్ళు తెప్పించింది. అతను నగలు తీసుకోలేదు, కానీ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నీ ధైర్యం చాలు వెన్నెల, ఈ నగలు అవసరం లేదు. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది, కాంతానికి నీ సాయం కావాలి. చదువుతో పాటు నువ్వు కంపెనీ అకౌంట్స్ చూడగలవా? నీకు మ్యాథ్స్లో మంచి గ్రిప్ ఉంది కదా? తప్పకుండా, వెన్నెల వెంటనే చెప్పింది. ఇప్పుడు వెన్నెల భుజాల మీద 3 బాధ్యతలు. ఐఏఎస్ చదువు, ఇంటి పని, భర్త కంపెనీని కాపాడడం. ఒక సాధారణ రైతు బిడ్డ ఇప్పుడు ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని, ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి సిద్ధమైంది. రోజులు గడియారపు ముళ్ళులా కాకుండా తుఫాను గాల్లా వేగంగా గడుస్తున్నాయి. చక్రవర్తి గారి విల్లాలో ఉదయం 4 గంటలకే లైట్ వెలుగుతుంది. వెన్నెల నిద్రలేచి మొహం కడుక్కొని పుస్తకాల ముందు కూర్చునేది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి, కానీ కళ్ళల్లో వెలుగు మాత్రం తగ్గలేదు. ఉదయం 4 నుంచి 7 వరకు హిస్టరీ, జాగ్రఫీ, 7 నుంచి 9 వరకు వంట పని, అత్తగారికి సేవలు. 9 గంటలకు అర్జున్తో కలిసి ఆఫీస్కి ప్రయాణం. ఇది వెన్నెల కొత్త దినచర్య. అది హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీసు. అద్దాల మేడ, కానీ లోపల వాతావరణం మాత్రం దిగులుగా ఉంది. ఉద్యోగులందరూ భయంతో పనిచేస్తున్నారు. ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో అని వణికిపోతున్నారు. అర్జున్ కారు పోర్టికోలో ఆగింది. అర్జున్ దిగాడు. అతను వెనక వెన్నెల దిగింది. ఆమె పట్టుచీర కట్టుకోలేదు, ఒక సింపుల్ కాటన్ చుడిదారు, చేతిలో ల్యాప్టాప్ బ్యాగు, భుజానికి ఒక హ్యాండ్ బ్యాగు. ఆమెను చూడగానే సెక్యూరిటీ గార్డ్స్ సెల్యూట్ చేశారు, కానీ లోపల ఉన్న ఉద్యోగులు గుసగుసలాడుకున్నారు. బాస్ భార్య ఆఫీస్కి ఎందుకు వస్తుంది? ఇప్పటికి కంపెనీ మునిగిపోతుంది, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామానా అని ఒక సీనియర్ మేనేజర్ తన అసిస్టెంట్తో కామెంట్ చేశాడు. అర్జున్ వెన్నెల్ని నేరుగా తన క్యాబిన్కి తీసుకెళ్లాడు. వెన్నెల, ఇదిగా ఇవి గత 5 ఏళ్ల అకౌంట్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్, ఐటీ వాళ్ళ సీజ్ చేసిన రికార్డ్స్, జిరాక్స్ కాపీలు ఇవి. మన కంపెనీలో ఎవరో నిధులు దారి మళ్లించారు.
అది ఎవరు ఎలా చేశారో తెలిస్తే మనం ఐటీ వాళ్ళకి ప్రూఫ్ చూపించవచ్చు. మా అకౌంటెంట్స్ కనిపెట్టలేకపోతున్నారు. నువ్వు ఫ్రెష్ బ్రెయిన్తో చూడు. అర్జున్ ఫైల్స్ ఆ ముందు పెట్టాడు. వెన్నెల ఆ ఫైల్స్ చూసి ఒక నిమిషం కళ్ళు తిరిగాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు, లక్షల ఎంట్రీలు. కానీ ఆమె తన సివిల్స్ ప్రిపరేషన్లో నేర్చుకున్నాం ఎకనామీ నాలెడ్జ్ని, సీసాడ్ స్కిల్స్ని బయటకు తీసింది. నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి అర్జున్, నేను ట్రై చేస్తాను అంది వెన్నెల నమ్మకంగా. అర్జున్ ఆమె తల మీద చేయి వేసి, టేక్ యువర్ టైం, నీకు కావలసిన కాఫీ, ఫుడ్ అన్నీ నా పిఏ చూసుకుంటాడని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. వెన్నెల ఒక మూల ఉన్న టేబుల్ మీద కూర్చుంది. ఆమె చూపు గద్దల ఆ నెంబర్ల మీద వాలింది. మొదటి రోజు వెన్నెలకి ఏమీ అర్థం కాలేదు. అంత గందరగోళంగా ఉంది. తల పగిలిపోతుంది. సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చాక మళ్ళీ కోచింగ్ నోట్స్ తీసి చదవాల్సి వచ్చింది. రాత్రి పడుకునేసరికి 1 గంట అయింది. రెండవ రోజు ఆఫీసులో వెన్నెల ల్యాప్టాప్లో ఎక్సెల్ సీట్స్ వేసుకుని అనాలిసిస్ మొదలుపెట్టింది. రా మెటీరియల్ కొనుగోలుకి, ప్రొడక్షన్కి మధ్య ఉన్న తేడాని గమనించింది. అర్జున్ గారు వెన్నెల పిలిచింది. అర్జున్ మీటింగ్లో ఉన్న వెంటనే వచ్చాడు. చెప్పు వెన్నెల, మనం కాటన్ని గుంటూరు నుంచి టన్నుకి 50,000 కొంటున్నామని రికార్డ్స్లో ఉంది. కానీ మార్కెట్ రేట్ అప్పుడు 40,000 కదా. ఈ 10,000 ఎక్స్ట్రా ఎందుకు పే చేశాం? వెన్నెల పాయింట్ లాగింది. అర్జున్ అకౌంట్స్ హెడ్ని పిలిచాడు. మిస్టర్ మూర్తి, దీనికి ఆన్సర్ ఏంటి? మూర్తి గారు తడబడ్డారు. అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలిపి అలా వేశారు. వెన్నెల వెంటనే క్యాలిక్యులేటర్ కొట్టింది. ట్రాన్స్పోర్ట్ కలిపిన 45,000 దాటదు. అంటే టన్నుకు 5,000 ఎవరి జోబులోకి వెళ్తున్నాయి. ఇలా గత 2 ఏళ్లలో మనం 10,000 టన్నులు కొన్నాం. అంటే 5 కోట్లు స్కామ్. అర్జున్ షాక్ అయ్యాడు. 5 కోట్లు కేవలం రా మెటీరియల్లోనే ఇంత ఉంటే మిగతా వాటిలో ఇంకెంత ఉందో. గుడ్ జాబ్ వెన్నెల, కీప్ డిగ్గింగ్. అర్జున్ ఆమెను మెచ్చుకున్నాడు. వెన్నెల ముఖంలో చిన్న నవ్వు మెరిసింది. ఆమెకు ఆఫీస్ పని మీద ఆసక్తి పెరిగింది. వెన్నెల ఉదయం నుంచి నీళ్లు కూడా తాగకుండా ఫైల్స్ వెతుకుతుంది. ఆమె కళ్ళు ఒక వెండర్ పేరు మీద ఆగాయి. శ్రీలక్ష్మి ట్రేడర్స్. ఈ పేరు పదే పదే కనిపిస్తుంది. చిన్న చిన్న అమౌంట్స్ నుంచి పెద్ద అమౌంట్స్ వరకు ఈ కంపెనీకి పేమెంట్స్ వెళ్ళాయి. వెన్నెల గూగుల్లో ఆ కంపెనీ గురించి వెతికింది. ఎలాంటి వెబ్సైట్ లేదు. అడ్రస్ చూస్తే అదొక చిన్న రేకుల షెడ్ అడ్రస్లా ఉంది. వెంటనే అర్జున్ దగ్గరకు వెళ్ళింది. అర్జున్, ఈ శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఓనర్ ఎవరో తెలుసా? అర్జున్ ఆ పేరు చూడగానే ఆలోచనలో పడ్డాడు. నాకు తెలియదు, మూర్తిని అడుగుదాం. మూర్తి గారిని పిలిచారు. ఆ పేరు వినగానే మూర్తిగారి ముఖంలో చెమటలు పట్టాయి. అది సార్, అది మన పాత స్లంబర్ అని నసిగాడు. వెన్నెల జోక్యం చేసుకుంది. మూర్తిగారు, అబద్ధం చెప్పకండి. ఆ కంపెనీ అడ్రస్ మన జనరల్ మేనేజర్ రఘు గారి సొంత ఇంటి అడ్రస్ ఒకటే. నేను ఇప్పుడే ఆన్లైన్లో ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్ చెక్ చేశాను. ఆ గదిలో బాంబు పేలినంత నిశ్శబ్దం. అర్జున్ రగిలిపోయాడు. రఘు తన తండ్రి నమ్మిన బంటు. చిన్నప్పటి నుంచి కంపెనీలో ఉన్నాడు. అతని ఇలా దొంగ కంపెనీ పెట్టి కంపెనీ డబ్బులు కాజేస్తున్నాడా? అర్జున్ వెంటనే సెక్యూరిటీని పిలిచి రఘుని క్యాబిన్కి ఈడ్చుకురమ్మని చెప్పాడు. రఘు వచ్చాడు. వెన్నెల చూపించిన సాక్ష్యాలు చూసి అతని కాళ్ళ బేరాలు మొదలయ్యాయి. క్షమించండి బాబు, ఆశ పుట్టింది చేశాను. ఐటీ వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చింది కూడా నేనే. నా స్కామ్ బయటపడకుండా ఉండడానికి కంపెనీ మీద నింద వేశాను అని రఘు ఒప్పుకున్నాడు. అర్జున్ కోపంతో రఘును కొట్టబోయాడు. కానీ వెన్నెల ఆపింది. వద్దు అర్జున్, అతని పోలీసులకు అప్పగిద్దాం. అతని వాంగ్మూలం రికార్డ్ చేసి ఐటీ వాళ్ళకి ఇస్తే మన అకౌంట్స్ అన్ఫ్రీజ్ అవుతాయి. మన కంపెనీ సేఫ్. అర్జున్ వెన్నెల వైపు చూశాడు. ఆ క్షణం ఆమె అతనికి భార్యగా కాదు, ఒక దేవతలా కనిపించింది. వెన్నెల, నువ్వు లేకపోతే ఈరోజు కంపెనీ ఏమయ్యేదో. యు ఆర్ ఏ జీనియస్ అని అందరి ముందు ఆమెను హగ్ చేసుకున్నాడు. ఉద్యోగులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కేవలం హౌస్ వైఫ్ అనుకున్నాం, ఈమె సూపర్ వైఫ్ అని చప్పట్లు కొట్టారు. రాత్రి 9 గంటలు ఇంటి దగ్గర అర్జున్ వెన్నెల చాలా హ్యాపీగా ఇంటికి వచ్చారు. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి వెన్నెల ఆతృతగా ఉంది. కానీ ఇంట్లో సీన్ రివర్స్లో ఉంది. గాయత్రి గారు మంచం మీద నీరసంగా పడుకుని ఉన్నారు.
చక్రవర్తి గారు ఆమె కాళ్లకు మందు రాస్తున్నారు. అమ్మ ఏమైంది? అర్జున్ పరుగున వెళ్ళాడు. ఏం లేదురా, కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. అయినా నన్నెవరు పట్టించుకుంటారులే. కోడలి పిల్ల ఆఫీస్లో రాన్లా కూర్చుంటే అత్తగారింట్లో చాకరీ చేయాలి కదా. గాయత్రి గారు సెంటిమెంట్ డైలాగ్ వేశారు. వెన్నెల గొంతులో మాటలు ఆగిపోయాయి. తను కంపెనీని కాపాడిన ఆనందం ఒక క్షణంలో ఆవిరైపోయింది. అత్తయ్య గారు నేను ఆఫీస్కి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాదు, మన కంపెనీలో స్కామ్ కనిపెట్టడానికి. ఈరోజు మన సమస్య తీరిపోయింది. వెన్నెల చెప్పడానికి ప్రయత్నించింది. సమస్య తీరిపోతే సంతోషమే, కానీ రేపు ఇంకో సమస్య వస్తుంది. అప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్తావా? ఈ ఇల్లు ఏమైపోవాలి? నా ఆరోగ్యం బాగాలేదని తెలిసి నువ్వు రాత్రి 9 గంటల దాకా బయట ఉంటావా? గాయత్రి గారు కోపంగా అడిగారు. అమ్మా, వెన్నెల ఈరోజు చేసిన పనికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. ఆమె లేకపోతే మనం రోడ్డున పడేవాళ్ళం. అర్జున్ గట్టిగా సమర్థించాడు. సరేలేరా, మీ ఆవిడ గొప్పదే, నేనే పనికిరాని దాన్ని అని గాయత్రి గారు ముసుగు తన్ని పడుకున్నారు. వెన్నెలకి ఏడుపు వచ్చింది. తను ఎంత చేసినా అత్తగారి దృష్టిలో తనింకా బయట తిరిగే కోడలుగానే ఉంది. అర్జున్ వెన్నెల చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లాడు. వెన్నెల, ప్లీజ్ డోంట్ ట్రై. అమ్మకు అర్థం కావడానికి టైం పడుతుంది. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వొక అద్భుతం చేశావన్నాడు. వెన్నెల కన్నీళ్ళు తుడుచుకుంది. అర్జున్, నేను అలసిపోయాను. ఈ మల్టీ టాస్కింగ్ నా వల్ల కావటం లేదు. ఒక పక్క చదువు, ఒక పక్క ఇల్లు, ఇప్పుడు ఆఫీసు. నా మెదడు మొద్దుబారిపోతుంది. అర్జున్ ఆమెను సోఫాలో కూర్చోబెట్టి వేడి కాఫీ తెచ్చిచ్చాడు. తర్వాత ఆమె కాళ్ళను తన ఒళ్ళుకు తీసుకుని మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. అర్జున్ ఏం చేస్తున్నారు? పాపం తగులుతుంది. వెన్నెల కాళ్ళు వెనక్కి లాక్కుంది. భార్య సేవ చేస్తే తప్పులేదు, కానీ భర్త సేవ చేసి తప్ప? ఈ కాళ్ళు ఈరోజు చాలా తిరిగాయి. వీటికి రెస్ట్ కావాలి. నువ్వు కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వు, అర్జున్ ప్రేమగా చెప్పాడు. వెన్నెలకి ఆ స్పర్శ హాయిగా అనిపించింది. ప్రపంచం తన్ని ఎన్ని అన్నా ఈ ఒక్క మనిషి తను అర్థం చేసుకుంటే చాలనిపించింది. కంపెనీ సమస్య తీరింది. వెన్నెల మళ్ళీ కోచింగ్ మీద దృష్టి పెట్టింది. కానీ కోచింగ్ సెంటర్లో నోటీస్ బోర్డు మీద ఒక పేపర్ ఉంది. యూపీఎస్సీ సివిల్స్ ప్రీమిస్ ఎగ్జామ్స్ డేటు అనౌన్స్మెంటు. వచ్చే నెల 15వ తేదీన పరీక్ష. కేవలం 30 రోజులు. మామూలుగా అయితే 3 నెలల సమయం ఉంటుంది. కానీ ఈసారి ఎలక్షన్స్ వల్ల ఎగ్జామ్ ప్రీపోన్ చేశారు. వెన్నెలకి గుండె ఆగినంత పనైంది. గత 4 రోజుల కంపెనీ పనిలో పడి తను సరిగా చదువుకోలేదు. సిలబస్ సగం కూడా అవ్వలేదు. ఇప్పుడు 30 రోజుల్లో మొత్తం రివిజన్ చేయాలి. అది అసాధ్యం. ఇంటికి వచ్చే అర్జున్కి విషయం చెప్పింది. ఆమె ఏడుస్తుంది. అర్జున్, నా కళ ముక్కలైపోయింది. ఈరోజు 30 రోజుల్లో నేను ప్రిపేర్ అవ్వలేను. అత్తయ్య గారి ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో పనులు ఉన్నాయి. నేను డ్రాప్ అయిపోతాను. వచ్చే ఏడాది రాస్తాను అని వెన్నెల నిరాశగా చెప్పింది. అర్జున్ ఆ భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు. ఓటం ఒప్పుకోవడానికి నువ్వు వెన్నెలవా, నా భార్యవా? వచ్చే ఏడాది గురించి ఇప్పుడే ఎందుకు? 30 రోజులు చాలా ఎక్కువ టైం. మనం ప్లాన్ చేద్దాం. ఎలా అర్జున్, ఎలా కుదురుతుంది? సింపుల్. వచ్చే 30 రోజులు నువ్వు వంటింట్లోకి రాకూడదు, చీపురు పట్టుకోకూడదు, కేవలం పుస్తకం మాత్రమే పట్టుకోవాలి. మరి అత్తయ్య గారు ఇల్లు? అమ్మకి నేను చెప్తాను. అవసరమైతే నేను ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లో ఉంటాను. వంట మనిషిని ఏర్పాటు చేస్తాను. ఈ 30 రోజులు నువ్వొక అజ్ఞాత వాసుల బతకాలి. ఈ రూమ్ దాటి బయటకు రాకూడదు. అర్జున్ ఒక యుద్ధ వీరుల్లా ప్లాన్ చెప్పాడు. అర్జున్, నా కోసం మీరు ఆఫీస్కి సెలవు పెడతారా? వెన్నెల నమ్మలేకపోయింది. నీ కలెక్టర్ కళ కోసం నేను ఏదైనా చేస్తాను. ఎందుకంటే నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే. పద టైం టేబుల్ వేద్దాం అని అర్జున్ వైట్ పేపర్ తీసుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరు కూర్చుని 30 రోజుల కఠినమైన షెడ్యూల్ వేశారు. రోజుకి 16 గంటలు చదువు, 4 గంటలు నిద్ర. అర్జున్ మరుసటి రోజు గాయత్రి గారితో మాట్లాడడానికి వెళ్ళాడు. అమ్మా, ఒక 1 నెల రోజులు వెన్నెల్ని డిస్టర్బ్ చేయకు ప్లీజ్. గాయత్రి గారు కోపంగా చూశారు. ఏంటి, ఆఫీస్కి సెలవు పెట్టి భార్యకు సేవ చేస్తావా? ఊర్లో వాళ్ళు నవ్వుతారా? నవ్వనివ్వమ్మా. వెన్నెల ర్యాంక్ కొట్టాక వాళ్ళే చప్పట్లు కొడతారు.
ఇది నా నిర్ణయం అని అర్జున్ తెగేసి చెప్పాడు. ఇక అక్కడి నుంచి ఒక మహాయజ్ఞం మొదలైంది. వెన్నెల గదిలో బందీ అయింది. అర్జున్ ఆమెకు గార్డియన్గా మారాడు. టైంకి కాఫీ, టిఫిన్ గదికి తీసుకెళ్లేవాడు. ఆమెకు డౌట్స్ వస్తే గూగుల్ చేసి చెప్పేవాడు. ఆమె నిద్రపోతే లేపేవాడు. వెన్నెల చదువుతూ ఉంటే అర్జున్ చూస్తూ మురిసిపోయేవాడు. ఇది ప్రేమకి కొత్త నిర్వచనం. కాని పరీక్షకి 2 రోజుల ముందు ఒక ఊహించని సంఘటన జరిగింది. వెన్నెల రాత్రంతా చదివి ఉదయం లేవగానే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ముక్కులోంచి రక్తం కారటం మొదలైంది. అర్జున్ పరుగున వచ్చి ఆమెను ఎత్తుకున్నాడు. ఆమె శరీరం కాలిపోతుంది, హై ఫీవర్. డాక్టర్ వచ్చారు. ఓవర్ స్ట్రెస్, బాడీ సహకరించడం లేదు. ఆమెకు వెంటనే రెస్ట్ కావాలి. ఎగ్జామ్స్ గట్రా మర్చిపోండి, లేకపోతే ప్రాణానికి ప్రమాదం అని హెచ్చరించారు. వెన్నెల మంచం మీద నీరసంగా పడుకొని కన్నీళ్లతో అర్జున్ వైపు చూసింది. అర్జున్, ఎల్లుండి ఎగ్జామ్, నేను వెళ్ళాలి. అర్జున్ ఆమె చేతిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు వెన్నెల. ఎగ్జామ్ వద్దు. డాక్టర్ వెళ్ళిపోయాక గదిలో నిశ్శబ్దం ఆవహించింది. వెన్నెల మంచం మీద అచేతనంగా పడి ఉంది. సెలైన్ బాటిల్ నుంచి చుక్కలు నెమ్మదిగా ఆమె నరాల్లోకి వెళ్తున్నాయి. అర్జున్ కుర్చీలో తలపెట్టుకుని కూర్చున్నాడు. అతని మనసులో సంఘర్షణ జరుగుతుంది. భర్తగా ఆమె ప్రాణాన్ని కాపాడాలా, లేక స్నేహితుడిగా ఆమె కలను గౌరవించాలా? రాత్రి 2 గంటలు. వెన్నెల కదిలింది. అర్జున్ అని సన్నగా మూలిగింది. అర్జున్ వెంటనే లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు. నుదుటి మీద చేయి పెట్టాడు. జ్వరం ఇంకా తగ్గలేదు. శరీరం కాలిపోతుంది. నీళ్లు అడిగింది వెన్నెల. అర్జున్ స్పూన్తో నీళ్లు తాగించాడు. వెన్నెల కష్టంగా కళ్ళు తెరిచి గడియారం వైపు చూసింది. రేపే ఎగ్జామ్ కదా. దాని గురించి ఆలోచించకు. నువ్వు రాయటం లేదు. డాక్టర్ చెప్పింది విన్నావు కదా. లైఫ్ ఉంటే ఎగ్జామ్ చాలా రాయవచ్చు. అర్జున్ నచ్చెప్పాడు. వెన్నెల కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆమె అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది. అర్జున్, ఆ రోజు షూటింగ్ జరిగినప్పుడు బుల్లెట్ తగిలినా మీరు నన్ను కాపాడారు. చావు బతుకుల్లో ఉండి కూడా పోరాడారు. మరి ఇప్పుడు చిన్న జ్వరం వస్తే నేను పారిపోవాలా? మీరు నేర్పిన ధైర్యం ఇదేనా? ఆ మాటలు అర్జున్ గుండెను తాకాయి. కనీసం లేచి కూర్చునే ఓపిక కూడా నీకు లేదు వెన్నెల. అర్జున్ ఆవేదనగా అన్నాడు. మీరు ఉన్నారు కదా, నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళండి. పెన్ను పట్టుకునే శక్తి నా చేతులు లేకపోతే నా మనసుతో రాస్తాను. ప్లీజ్ అర్జున్, ఈ ఒక్క ఛాన్స్ మిస్ అయితే నేను జీవితాంతం ఓడిపోయిన ఫీలింగ్తో బతకాలి. అది జ్వరం కంటే నరకం. వెన్నెల ప్రాధేయపడింది. అర్జున్ ఆమె కళ్ళల్లో ఉన్న పట్టుదలను చూశాడు. ఆ కళ్ళల్లో జ్వరం వేడి కంటే లక్ష్య సాధన అనే అగ్ని ఎక్కువగా ఉంది. అతను గట్టిగా శ్వాస తీసుకున్నాడు. సరే రాద్దాం, కానీ ఒక కండిషన్. ఎగ్జామ్ హాల్లో ఏమాత్రం కళ్ళు తిరిగినా వెంటనే బయటకు వచ్చేయాలి. ప్రామిస్ అంది వెన్నెల చిన్న నవ్వుతో. ఉదయం 7 గంటలు. వెన్నెల తయారవటానికి కూడా కష్టపడింది. అర్జున్ ఆమెకు చిన్న పిల్లల తలదువ్వి బట్టలు వేసుకోవడానికి సాయం చేశాడు. కిందికి వచ్చేసరికి చక్రవర్తి గారు హాల్లో ఎదురు చూస్తున్నారు. అమ్మా, వెళ్తున్నావా? ఆయన గొంతులో ఆందోళన. అవును మామయ్య గారు, మీ ఆశీర్వాదం కావాలి. వెన్నెల వణుకుతున్న కాళ్లతో ఆయన కాళ్లకు నమస్కరించింది. విజయోస్తు, నీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి. చక్రవర్తి గారు ఆశీర్వదించారు. అప్పుడే గాయత్రి గారు పూజ గదిలోంచి వచ్చారు. ఆమె చేతిలో హారతి పళ్ళెం ఉంది. వెన్నెల ఆశ్చర్యపోయింది. అర్జున్ కూడా నమ్మలేకపోయాడు. గాయత్రి గారు వెన్నెల దగ్గరకు వచ్చి ఆమె నుదుట కుంకుమ పెట్టారు. చేతిలో ప్రసాదం పెట్టారు. ఒంటికి బాగోలేకపోయినా వెళ్తున్నావంటే అది సామాన్యమైన పట్టుదల కాదు. ఒకప్పుడు నేను వద్దన్నాను, కానీ రోజు చెప్తున్నా, నువ్వు గెలవాలి, లేకపోతే ఈ గాయత్రి కోడలు ఓడిపోయిందని నలుగురు నవ్వుతారు. వెళ్ళి గెలిచిరా. గాయత్రి గారు తందనే శైలిలో దీవించారు. ఆ మాటలు వెన్నెలకి 1000 ఏనుగుల బలాన్నిచ్చాయి. ఖచ్చితంగా గెలుస్తానత్తయ్యా అని చెప్పి అర్జున్ చెయ్యి పట్టుకుని కారెక్కింది. సెంటర్ బయట వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. అర్జున్ కారు పార్క్ చేసి వెన్నెల్ని పట్టుకుని నడిపించాడు. ఆమె
నడవలేకపోతూ ఉంటే తన భుజం ఆశ్రయించాడు. గేటు దగ్గర సెక్యూరిటీ ఆపారు. పేరెంట్స్కి అనుమతి లేదు. అర్జున్ వెన్నెల వైపు చూశాడు. వెళ్ళగలవా? వెన్నెల దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. వెళ్తాను. ఆమె అర్జున్ చేతిని వదిలి గేట్ లోపలికి అడుగుపెట్టింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ గేటు బయట ఒక ఆందోళన నిండిన తండ్రిలా చూస్తున్నాడు. ఆ చూపు ఆమెను ముందుకు నడిపించింది. హాల్ లోపల వెన్నెల తన సీట్లో కూర్చుంది. ఏసి ఉన్న ఆమెకు చెమటలు పడుతున్నాయి. తల బరువుగా ఉంది. కళ్ళు మసకబారుతున్నాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రం చేతికి వచ్చింది. అక్షరాలు నాట్యం చేస్తున్నట్లు ఉన్నాయి. మొదటి 15 నిమిషాలు ఆమెకు ఏమీ అర్థం కాలేదు. నీ ఫెయిల్ అవుతాను అనే భయం మొదలైంది. అప్పుడు ఆమె కళ్ళు మూసుకుంది. అర్జున్ రక్తం చిందించిన దృశ్యం, అత్తగారి మాటలు, మామయ్య గారి నమ్మకం అన్నీ గుర్తొచ్చాయి. నేను బలహీనరాల్ని కాదు అని మనసులో అనుకుని వాటర్ బాటిల్లోని నీళ్లు తాగింది. మెదడుకి పదును పెట్టింది. హిస్టరీ, పాలిటీ, ఎకనామీ ఇన్నాళ్ళు అర్జున్తో కలిసి చదివిన ప్రతి పాయింట్ గుర్తొచ్చింది. వణుకుతున్న చేతులతో బబ్లింగ్ చేయటం మొదలుపెట్టింది. సమయం గడుస్తుంది. జ్వరం పెరుగుతుంది. కానీ వెన్నెల పెన్ను ఆగిపోలేదు. చివరి గంట మోగింది. పేపర్ ఇచ్చేసి బెంచ్ మీద తల వాల్చేసింది. మధ్యాహ్నం బ్రేక్లో అర్జున్ ఆమెకు గ్లూకోజ్ ఫ్రూట్స్ తినిపించాడు. ఇంకొక పేపర్ వెన్నెల సీసాట్ ఇది రాస్తే అయిపోతుంది అని ధైర్యం చెప్పాడు. సాయంత్రం 5 గంటలు పరీక్ష ముగిసింది. వెన్నెల బయటకు వచ్చింది. గేటు దాటగానే అర్జున్ కనిపించాడు. ఆమె నవ్వుతూ అతని వైపు అడుగు వేసింది. అర్జున్ అని పిలిచి అక్కడికక్కడే అతని చేతిలో స్పృహ తప్పి పడిపోయింది. 3 వారాల తర్వాత వెన్నెల ఆరోగ్యం కుదుటపడింది. కానీ ఆ 3 వారాలు ఆమె నరకం అనుభవించింది. ఎగ్జామ్ రిజల్ట్ ఏమవుతుందో అనే టెన్షన్. అర్జున్ ఆఫీస్ పనుల్లో బిజీ అయ్యాడు. కానీ వెన్నెల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం ఇంట్లో అందరు హాల్లో కూర్చొని టీ తాగుతున్నారు. అర్జున్ ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. హఠాత్తుగా అతని ఫోన్ మోగింది. హలో, అవునా? రిజల్ట్స్ వచ్చాయా? అర్జున్ గట్టిగా అరిచాడు. వెన్నెల చేతిలోని టీ కప్పు వణికింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అర్జున్ అందరికీ చెప్పాడు. అతను వేగంగా వెబ్సైట్ ఓపెన్ చేశాడు. సర్వర్ బిజీగా ఉంది. ప్రతి క్షణం వెన్నెలకి యుగంలా ఉంది. గాయత్రి గారు కూడా ఉత్కంఠంగా చూస్తున్నారు. ఓపెన్ అయింది. అర్జున్ అరిచాడు. నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు వెన్నెల. 1456782. వెన్నెల గొంతు తడబడింది. అర్జున్ టైప్ చేసి కంట్రోల్ F కొట్టి సెర్చ్ చేశాడు. లోడింగ్ స్క్రీన్ మీద గ్రీన్ కలర్లో హైలైట్ అయ్యింది. క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్. అర్జున్ కుర్చీలోంచి లేచి గట్టిగా అరిచాడు. ఎస్ వెన్నెల, యూ డిడ్ ఇట్. నువ్వు క్వాలిఫై అయ్యావు. వెన్నెల నమ్మలేకపోయింది. పరుగున వెళ్ళి స్క్రీన్ వైపు చూసింది. తన నెంబర్ అక్కడ ఉంది. ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. అర్జున్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. చక్రవర్తి గారు చప్పట్లు కొట్టారు. షబాష్ కొడలి పిల్ల, మా పరువు నిలబెట్టావు. గాయత్రి గారు కూడా నవ్వారు. పర్లేదు, మొండిగటానివే, జ్వరంతో వెళ్ళి గెలిచింది అని మెచ్చుకున్నారు. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో పండగ వాతావరణం. అర్జున్, వెన్నెల బాల్కాన్లో నిలబడ్డారు. ఇది కేవలం మొదటి అడుగు వెన్నెల. అసలైన యుద్ధం ముందుంది. మెయిన్స్ దీనికంటే 10 రెట్లు కష్టంగా ఉంటుంది. అప్పుడు రాత పరీక్షలు రాయాలి. నీ చెయ్యి నొప్పి పుట్టేలా రాయాలి. అర్జున్ రియాలిటీ చెప్పాడు. నా చేయి పట్టుకోవడానికి మీరున్నారుగా, ఇంకేం భయం లేదు. వెన్నెల ధీమంగా చెప్పింది. రోజులు సాఫీగా సాగిపోతూ ఉన్నాయి అనుకున్న సమయంలో ఊహించని తుఫాను మళ్ళీ మొదలైంది. ఈసారి సమస్య బయట నుంచి రాలేదు, శరీరం లోపల నుంచి. మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టిన 4 రోజులకి వెన్నెలకి తరచు కళ్ళు తిరగటం, వాంతులు అవ్వటం మొదలైంది. అందరూ అది చదువు ఒత్తిడి వల్ల అనుకున్నారు. కానీ ఒకరోజు ఉదయం వెన్నెల బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాంతి చేసుకుంది. గాయత్రి గారు అనుమానంగా చూశారు. వెన్నెల, నీకు పీరియడ్స్ వచ్చి ఎన్ని రోజులైంది అని అడిగారు. వెన్నెల లెక్కేసుకుంది. 2 నెలలు దాటింది. చదువు గోల్లో పడి ఆమె గమనించుకోలేదు. 2 నెలలత్తయ్య. గాయత్రి గారి మొహంలో ఆనందం వెల్లివిరిసింది. అర్జున్ హాస్పిటల్కి తీసుకెళ్ళు. నాకు తెలిసి
శుభవార్తే. అర్జున్, వెన్నెల ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. హాస్పిటల్లో టెస్ట్ చేశారు. డాక్టర్ నవ్వుతూ బయటకు వచ్చారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అర్జున్, మీ ఆవిడ ప్రెగ్నెంటు, 2 నెలలు. ఈ వార్త వినగానే చక్రవర్తి గారు, గాయత్రి గారు స్వీట్స్ పంచుకున్నారు. కానీ వెన్నెల, అర్జున్ మాత్రం షాక్లో ఉన్నారు. కారులో ఇంటికి వెళ్తూ ఉంటే వెన్నెల మౌనంగా ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏమైంది వెన్నెల, సంతోషంగా లేవా? అర్జున్ అడిగాడు. సంతోషమే అర్జున్, అమ్మ నవ్వటం ఈ ఆడదానికైన వరమే. కానీ టైమింగ్ సరిగా మెయిన్ ఎగ్జామ్స్ టైంకి నాకు 7వ నెల వస్తుంది. అప్పుడు నేను గంటల తరబడి కూర్చుని ఎగ్జామ్ రాయగలనా? డాక్టర్లు ఒప్పుకుంటారా? అసలు ఈ సమయంలో ఈ స్ట్రెస్ తీసుకోవచ్చా? వెన్నెల తన భయాన్ని బయటపెట్టింది. అర్జున్ కూడా ఆలోచనలో పడ్డాడు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇంటికి వెళ్ళా గాయత్రి గారు బాంబు పేల్చారు. వెన్నెల, ఇక చాలు, ఆ చదువులు పరీక్షలు పక్కన పెట్టేం. ఇప్పుడు నీ కడుపులో నా వంశం పెరుగుతుంది. దానికి ఏ ప్రమాదం రాకూడదు. మెయిన్స్ గ్రీన్స్ అంటే నేను ఒప్పుకోను. ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడితే బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయటానికి వీల్లేదు. గాయత్రి గారు తీర్పు చెప్పేశారు. వెన్నెల గుండె పగిలిపోయింది. ప్రిమిల్స్ కష్టపడి పాస్ అయింది. ఇప్పుడు మెయిన్స్కి వచ్చాక ఆగిపోవాలా? అత్తయ్య ప్లీజ్, వెన్నెల బతిమలాడింది. నో, అస్సలు కుదరదు. బిడ్డ కలెక్టర్ గిరిన తేల్చుకో, గాయత్రి గారు గట్టిగా చెప్పారు. వెన్నెల అర్జున్ వైపు దీనంగా చూసింది. ఆ చూపులో నన్ను గెలిపించు అని మూగ అభ్యర్థన ఉంది. అర్జున్ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. అతను నేరుగా తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, ఇది పాతకాలం కాదు. గర్భవతులుగా ఉండి కూడా కొన్నంత బరువును మోసిన ఆడవాళ్ళు మన చరిత్రలో ఉన్నారు. వెన్నెల మోయాలనుకుంటుంది బరువును కాదు, బాధ్యత. ఆమె కలెక్టర్ అవ్వాలనేది కేవలం ఉద్యోగం కోసం కాదు, అదొక ఆత్మగౌరవం. నాకు అవన్నీ అనవసరం అర్జున్. నా మనవడు మనవరాలు క్షేమంగా పుట్టాలి. పరీక్షల టెన్షన్లో బిడ్డకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? గాయత్రి గారు తన భయాన్ని వ్యక్తం చేశారు. అర్జున్ ప్రశాంతంగా బదులిచ్చారు. అమ్మ, ఒకవేళ ఇప్పుడు నీ బలవంతం మీద వెన్నెల ఎగ్జామ్స్ మానేస్తే పుట్టబోయే బిడ్డను చూసుకున్నప్పుడల్లా ఆ మనసులో నీ వల్ల నా కళ ఆగిపోయింది అని చిన్న బాధ మూలుగుతూనే ఉంటుంది. ఆ బాధ తల్లికి మంచిది కాదు, బిడ్డకు మంచిది కాదు. సంతోషంగా ఉన్న తల్లి ఆరోగ్యమైన బిడ్డను కంటుంది. చక్రవర్తి గారు కల్పించుకున్నారు. గాయత్రి, అర్జున్ చెప్పేది నిజమే. మనం డాక్టర్ని అడుగుదాం. డాక్టర్ గారు నో అంటే అప్పుడు ఆపేద్దాం. అంతేకాని మనమే నిర్ణయాలు తీసుకోవద్దు. గాయత్రి గారు అయిష్టంగానే తల ఊపారు. సరే, రేపు డాక్టర్ నందిని గారి దగ్గరికి వెళ్దాం. ఆవిడ ఏం చెప్తే అదే వేదం. మరుసటి రోజు గైనకాలజిస్ట్ క్యాబిన్ డాక్టర్ నందిని రిపోర్ట్స్ అన్నీ చూస్తున్నారు. ఎదురుగా అర్జున్, వెన్నెల, గాయత్రి గారు టెన్షన్గా కూర్చున్నారు. డాక్టర్ గారు, నా కోడలు సివిల్స్ మెయిన్స్ రాయాలనుకుంటుంది. అది చాలా కష్టమైన పరీక్ష. రోజుకి 10 గంటలు చదవాలి. ఆ స్ట్రెస్ ఈ సమయంలో మంచిదా? గాయత్రి గారు ఆతృతగా అడిగారు. డాక్టర్ నందిని నవ్వారు. గాయత్రి గారు, ప్రెగ్నెన్సీ అనేది జబ్బు కాదు, అది ఒక న్యాచురల్ ప్రాసెస్. వెన్నెల గారి ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె శారీరకంగా బరువులు ఎత్తకూడదు, కానీ మెదడుకు పని చెప్పొచ్చు. నిజానికి ఆమెకు ఇష్టమైన పని చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి బిడ్డ ఎదుగుదలకు చాలా మంచిది. వెన్నెల ముఖంలో 1000 వాట్ల కాంతి వెలిగింది. కానీ ఒక కండిషన్. డాక్టర్ వెన్నెల వైపు చూస్తూ హెచ్చరించారు. నువ్వు ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోకూడదు. ప్రతి గంటకి బ్రేక్ తీసుకోవాలి. బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకోవాలి. అలాగే నిద్ర, తిండి విషయంలో అర్జున్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఏమాత్రం నీరసం వచ్చినా చదువు ఆపేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్, ఖచ్చితంగా పాటిస్తాను. వెన్నెల ఆనందంగా చెప్పేసింది. గాయత్రి గారు డాక్టర్ మాటలకు ఎదురు చెప్పలేక, సరే మీ ఇష్టం, కానీ నా మనవడికి ఏం కాకూడదు అని హెచ్చరించారు. అనుకున్నంత సులభం కాదులే వెన్నెల ప్రయాణం. ఉదయం లేవగానే మార్నింగ్ సిక్నెస్ మొదలయ్యేది. తల తిరుగుతూ ఉంటే పుస్తకం పట్టుకోవడమే కష్టంగా ఉండేది. కానీ ఇక్కడే అర్జున్ పాత్ర మారింది. అతను కేవలం భర్తగానే కాక ఒక సహచరుడిగా మారాడు.
ఒకరోజు రాత్రి వెన్నెలకి నడుము నొప్పి విపరీతంగా వస్తుంది. కుర్చీలో కూర్చోలేక మంచం మీద పడుకుంది. చేతిలో పుస్తకం జారిపోతుంది. అర్జున్ గదిలోకి వచ్చాడు. వెన్నెల బాధను గమనించాడు. వెన్నెల పడుకో, ఈ రోజుకు చాలు. లేదు అర్జున్, ఎథిక్స్ పేపర్ సిలబస్ ఇంకా అవ్వలేదు. రేపు మార్క్ టెస్ట్ ఉంది. వెన్నెల మొండిగా అంది. అర్జున్ ఆమె చేతిలో పుస్తకం తీసుకున్నాడు. నువ్వు కళ్ళు మూసుకొని విను, నేను చదివి వినిపిస్తాను. మీరా? అవును, నాకు సిలబస్ వంటబట్టాలిగా. విను అని అర్జున్ గంభీరమైన గొంతు పాఠం చదవటం మొదలుపెట్టాడు. అర్జున్ చదువుతూ ఉంటే వెన్నెల కళ్ళు మూసుకొని వింటూనే నిద్రలోకి జారుకుంది. ఆ రోజు నుంచి అది ఒక అలవాటుగా మారింది. వెన్నెల అలసిపోతే అర్జున్ చదివేవాడు. ముఖ్యమైన పాయింట్స్ ఆడియో రికార్డ్ చేసేవాడు. వెన్నెల వంట చేస్తున్నప్పుడు లేదా వాకింగ్ చేస్తున్నప్పుడు ఆ ఆడియోలు వినేది. వెన్నెల కడుపు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె నడకలో బరువు వచ్చింది. ఇంట్లో సీమంతం వేడుక ఏర్పాట్లు చేశారు. బంధువులంతా వచ్చారు. ఇల్లు పూలతో కలకల్లాడుతుంది. వెన్నెల పట్టుచీరలో ఒంటి నిండు నగలతో నిండు గర్భిణిగా దేవతలా ఉంది. అందరూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు. కాని వెన్నెల మనస్సు మాత్రం రేపు జరగబోయే ఎస్ఏ రైటింగ్ మార్క్ టెస్ట్ మీద ఉంది. సరళ అత్త మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఏమే గాయత్రి, నీ కోడల చేతికి గాజులు పుస్తకం 2 ఉన్నాయి. సీమంతం పీటల మీద కూడా చదివేనాం. కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఏబిసిడీలు నేర్పిస్తుందా ఏంటి అని వెటకారంగా నవ్వింది. అక్కడున్న వారంతా నవ్వారు. వెన్నెల ఇబ్బందిగా తలదించుకుంది. అప్పుడు అర్జున్ కల్పించుకున్నాడు. అత్తయ్య, అభిమన్యుడు కడుపులో ఉండగానే పద్మవ్యూహం నేర్చుకున్నాడట. మా వాడు కూడా అంతే, అమ్మ కడుపులో నుంచే ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. రేపు పుట్టాక దేశాన్ని ఏల్తాడు. ఇందులో నవ్వడానికి ఏముంది? అర్జున్ ఇచ్చిన కౌంటర్కి సరళ నోరు మూతపడింది. వెన్నెల అర్జున్ వైపు కృతజ్ఞతగా చూసింది. వేడుకయ్యాక అందరూ భోజనాలకు వెళ్లారు. వెన్నెల అలసిపోయి తన గదికి వెళ్ళింది. కుర్చీలో కూర్చొని కాళ్ళు చూసుకుంది. అకస్మాత్తుగా ఆమె కడుపులో ఒక కదలిక. తన బిడ్డ గట్టిగా తన్నినట్లు అనిపించింది. అర్జున్! వెన్నెల ఆనందంగా అరిచింది. అర్జున్ పరుగున వచ్చాడు. ఏమైంది? నొప్పా? కాదు, మన పాప తన్నింది. ఇక్కడే చేయి పెట్టండి. వెన్నెల తన కడుపు మీద అర్జున్ చేయి పెట్టింది. మళ్ళీ ఒక చిన్న కదలిక. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ఒక అద్భుతమైన క్షణం. తండ్రిగా తన బిడ్డ స్పర్శను మొదటిసారి అనుభవించాడు. చూసా వెన్నెల, తను కూడా చెప్తున్నాడు, అమ్మ బాగా చదువుకో, నేను నిన్ను డిస్టర్బ్ చేయను అని. అర్జున్ నవ్వుతున్నాడు. లేదు అర్జున్, తను అంటుంది నాన్నగారు చెప్పిన ఆన్సర్ తప్పు, కరెక్ట్గా చదవండి అని. వెన్నెల జోక్ చేసింది. ఆ గదిలో నవ్వులు పూసాయి. 2 ప్రాణాలు 3 కలలు అంతా ఒక అందమైన మలుపు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.